ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఉన్నటువంటి 15 తిథులకి కూడా దాని ప్రాముఖ్యత ఖచ్చితంగా. అవునండి. అయితే 2 తిథుల గురించి అయితే ఒకటి సంతోషం, ఒకటి భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి పగల్ లాంటిది అయితే ఒకటి రాత్రి లాంటిది. అమావాస్య. అమావాస్య తిథి రోజు పుట్టిన వాళ్ళు రకరకాల నానుళ్ళు కూడా ఉన్నాయి. అయితే దొరలవుతారు, లేకపోతే ఇంకోటి. అసలు ఇందులో వాస్తవాలు ఏమిటి సార్? ఒక అస్ట్రాలజర్గా చెప్పండి. ఇన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. అమావాస్య రోజు పుడితే కష్టాలు తప్పవా? అదే ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అమావాస్య తిథి రోజు పుట్టిన వాళ్ళు కోటీశ్వర్లు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. పౌర్ణమి తిథి రోజు పుట్టిన వాళ్ళు అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రమా మనసో జాత అంటే వాళ్ళ మనసు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే అమావాస్య తిథి అంటే ఏంటి? రవిచంద్రుడు కలిసి ఉండడం. ఆ రవిచంద్రుడు కలిసి ఉండగా మిగతా గ్రహాలన్నీ అమావాస్య యోగంలో పడ్డప్పుడు మిగతా గ్రహాలన్నీ కొంత వీక్ అయ్యాయి. అమావాస్య యోగంలో పడ్డం ఏంటి గ్రహాలు అంటే? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమావాస్య ఉదాహరణకి మేషంలోనే ఏర్పడింది అనుకుంది. ఆ రోజు వాళ్ళు పుట్టారు. మేషంలోనే అన్ని గ్రహాలు వెళ్ళి పట్టారు. 3-4 గ్రహాలు ఇలా వాటితో పాటు ఉన్నాయి. అంటే ఏంటి? అమావాస్య ఈ పంచగ్రహ కూటమిలో వెళ్ళి ఈ కాంబినేషన్స్లోకి వెళ్ళి గ్రహాలన్నీ ఇదయ్యాయి. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి ప్లస్ గ్రహం రాబోతుంది. ఎందుకు మనకి ఇన్ని ఫ్లక్చువేషన్స్? బంగారం రేటు విపరీతంగా పెరిగి మళ్ళీ ధన్మని పడిపోవడం. మళ్ళీ ఈ బంగారం రేటు ఈ రోజు కాదు, పెరుగుతుంటుంది మళ్ళీ తగ్గుతుంటుంది. ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ జరుగుతుంది. వెండేంటి సార్, ₹1,00,000 తగ్గింది. ₹1,00,000 తగ్గింది. 4-5 దాకా వెళ్ళిపోయి 3కి వచ్చేసింది. 4-5 వెళ్ళి 3 వచ్చేసింది. మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. మీరు ఒకటే చెప్తున్నా, ఎందుకు ఇవి జరుగుతాయంటే అమావాస్య ప్రభావం. ఎక్కువ గ్రహాలు అమావాస్య యోగంలో ఉన్నప్పుడు, ఎక్కువ గ్రహాలు గ్రహణ యోగంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పంచగ్రహ కూటమిలో గ్రహణం. దీనివల్ల ఏంటి? చాలా దేశాల యొక్క ఆర్థిక సంక్షోభం రావడం, అప్ అండ్ డౌన్స్ రావడం, షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పుకున్నాం మనం గతంలో చాలాసార్లు. క్రాష్ అవ్వడానికి కారణం అదే. బంగారం, మరి షేర్ మార్కెట్ క్రాష్ అయింది, బంగారం డౌన్ అయిపోయింది, సిల్వర్ డౌన్ అయింది, మళ్ళీ పెరుగుతాయి. మీరేం టెన్షన్ పడద్దు, మళ్ళీ పెరుగుతాయి, మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతాయి. అది మల్టిపుల్ టైమ్స్ జరుగుతాయి. అయితే ఎందుకు అలా జరుగుతుంది అంటే అమావాస్య యోగాల వల్ల. ఇదే జీవుడి జాతకంలో వాళ్ళ పర్సనల్ చార్ట్లో అమావాస్య యోగాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కూడా మెంటల్గా దాన్ని ఏమంటారు, మానసికంగా వాళ్ళకి ఒక ట్రామా అనుకోండి, మానసికంగా స్థిరత్వం లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అందరికీ మరి అలా ఉంటుందా, ఎందుకు కొంతమందికి ఉండదు అంటే, నేను రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటంటే, వాళ్ళకి రవిచంద్ర మహాదశలు లేవనుకోండి జీవితంలో, ఏముండదు. చంద్రమహాదశ ఉండాలిగా. చంద్రుడు వీక్ అయ్యాడు, చంద్రుడు వీక్ అయిన మహాదశ రావాలిగా. అప్పుడు మరి రాహు నక్షత్రాల వాళ్ళకి చంద్రుడు రానే రాడు. కుజ నక్షత్రము రాహు నక్షత్రం వాడికి రాడు. ఎప్పుడో కుజ నక్షత్రం వాడికి అయితే 110 సంవత్సరాలకి రావాలి. రాహు నక్షత్రం వాళ్ళకైతే 93 ఏళ్ళకి రావాలి. అప్పుడు ఏ దశ వస్తే ఏంటి 93 ఏళ్ళకి? అసలు వాడు ఉండాలిగా. కాబట్టి ఫస్ట్ దశ చూసుకోవాలి. అయితే అమావాస్య యోగం ఏర్పడ్డప్పుడు అక్కడికి ఒకవేళ మీకు ఆ పర్టికులర్ దాంట్లో గోచారంలో ఏవైనా కేంద్ర కోణాల్లోని వాటిలో ట్రాన్సిట్స్ జరుగుతున్నప్పుడు మాత్రం ఆ టైంలో వాళ్ళు మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతారు. రాహు యొక్క ప్రభావం వల్ల, శని యొక్క ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతారు అమావాస్య యోగం ఉన్నప్పుడు. ఎందుకంటే చంద్రుడు ఫస్ట్ చాలా క్లోజ్ డిగ్రీస్లోకి వెళ్ళిపోయాడు రవితో. అండ్ క్షీణచంద్రుడు చంద్రమా మనసో జాత కాబట్టి వాళ్ళ మనసు మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాళ్ళు పేదవాళ్ళు అయిపోవాలనో, లేకపోతే వాళ్ళకి గృహం ఉండకూడదనో, వ్యాపారం ఉండకూడదనో. ఎందుకంటే ధనాధిపతి వేరు, ఇది మనసు వరకే. ధనాధిపతి చక్కగా ఉన్నాడు అనుకోండి, ధనం బాగా సంపాదిస్తుంటాడు, కానీ ఈ యొక్క విషయాల్లో ఈయన ఇబ్బంది పడుతుంటాడు. మనం దాన్ని సెపరేట్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ దెబ్బ తగిలితే కళ్ళు కనిపించట్లేదంటే దానికి అర్థం ఏంటి? మీనింగ్లెస్ ఉంటుంది. మీనింగ్లెస్. ఈ చేతికి దెబ్బ తగిలింది, చేయి నొప్పి లేస్తుంది, చేయి మండుతుంది, చేయి విపరీతంగా లాగుతుంది, దీనికి మనం వేసుకుంటాం. ఆన్ దట్ నోట్ సార్, ఇప్పుడు కొంతమందికి అన్నీ ఉంటాయి సార్, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టుగా పాప అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎన్నుంటే ఏం లాభం? మనసే కదా, మనసే ప్రధానంగా. అమావాస్య అనే టాపిక్ తీసుకున్నదే అందుకు సార్. ఎగ్జాక్ట్లీ. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రతిదీ నువ్వు మనసుకు తీసుకోకు. మన సనాతన ధర్మం కానీ మన స్పిరిచువల్ ఇది కానీ ఎంత గొప్పదంటే, నువ్వు అసలు నీ లైఫ్ అనేటువంటిది పరమార్థం ఏమిటి, నువ్వు దేని గురించి జన్మించావు, నీ లైఫ్ జర్నీ ఏంటి. 84 లక్షల జీవరాశుల్లో
మనుష్య జన్మ ఒక్కటే మోక్షం పొందడానికి అంత బుద్ధి కానీ అంత జ్ఞానం కానీ దేవతను ఆరాధించడం కానీ దానిలోకి వెళ్ళేటువంటి ఇది కానీ మనుష్యుడికే ఉంటుంది. మిగతా జీవరాశులు ఏవి కూడా అలా జర్నీ చేయలేవు. అందుకని మనుష్య జన్మ ఎంత గొప్పదంటే దాన్ని ఎంత చక్కగా వాడుకోగలుగుతాం. అనవసరమైన పనికి మాలినవన్నీ అక్కడ గాసిప్స్ ఇక్కడ గాసిప్స్, వాడు అలా ఆట వీడు ఇలా ఆట, ఏదేదో వాడేదో లాగేద్దాం, వాడేదో ఎదుగుతుంటే వాడిని కింద లాగేద్దాం, ఇవన్నీ కూడా బ్యాడ్ కర్మాస్, దారిద్రాన్ని ఇచ్చేటువంటి కర్మాస్. అయితే సహజంగా అమావాస్య యోగంలో పుట్టినప్పుడు ఏంటంటే ఆ మహాదశలు వచ్చినప్పుడు లేదా అంతర్దశల్లో చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మెంటల్లీ ఇదవుతుంది. దానికి రెమెడీ ఏమిటి? మెడిటేషన్ ఈజ్ ది బెస్ట్ రెమెడీ ఒకటి. రెండవది బియ్యం దానంగా ఇవ్వడం. ఎప్పుడైనా దానంగా ఇస్తుంటే దాని ప్రభావంతో. అమావాస్య యోగంలో పుట్టినప్పుడు సోమవారాలు ఏవి కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. చంద్రుడు కదా. అండ్ చంద్రమహాదశలు చంద్రాంతర్దశలో కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి తీసుకోకూడదు. పర్టికులర్గా ఆ సన్ అమావాస్య యోగంలో ఏ నెలలో అయితే పుట్టారో ఆ నెలలో కూడా వాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు. అమావాస్య యోగంలో ఉన్నప్పుడు చైత్రమాసంలో పుట్టారు తీసుకోకూడదు. అట్లాగే వీళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మూన్ వీక్గా ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తల్లి తరపు వారు అండ్ వైట్ కలర్ ఇంపార్టెంట్ విషయాలు చేసేటప్పుడు వైట్ కలర్ వేసుకోకూడదు. అందరూ అనుకుంటారు వీక్గా ఉంటే ధరించడం ఏంటి అసలు, కొంతమంది తెలియక చంద్రుడు వీక్ అండి అందుకే ముత్యం పెట్టుకున్నా అంటే అంటాడు. వీక్గా ఉంటే పెట్టుకోవడం అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు ఇంకొక ఫ్రెండ్ కలిసి ఒక ఆవిడ మీరు కలిసి బిజినెస్ చేస్తున్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ లో వీక్గా ఉన్న పర్సన్ మీరు పార్ట్నర్ గా తీసుకుంటారు, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు సార్. వీక్ ఉన్న వాళ్ళని తీసుకుంటా ఇంకా వీక్ అయిపోతాం. నీకేం రాదు కూర్చోలాగా అంటాం. అమ్మో నాకు భయం వేస్తుంది అంటారు. ఇప్పుడు బాబు నేను ఎందుకు తెచ్చుకున్నాను బాబోయ్. బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. సో స్ట్రాంగెస్ట్ ప్లానెట్ రత్నం పెట్టుకోవాలి, స్ట్రాంగెస్ట్ ప్లానెట్ సంబంధించిన కలర్స్ తీసుకోవాలి, స్ట్రాంగెస్ట్ ప్లానెట్ యొక్క నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీక్ ప్లానెట్ తీసుకోవడం వల్ల మనం ఇంకెంత వీక్ అవుతాం కానీ స్ట్రాంగ్ అవ్వం. వెళ్ళకూడదు. ముత్యాల జోలికి వెళ్ళకూడదు సార్. అంటే వాళ్ళు జనరల్ గా ధరింపజేసే ముత్యాలు వేరు, వేలుకి పెట్టుకునే ముత్యం విషయంలో మాత్రం ఇప్పుడు తాళిబొట్లు వేసుకుంటాం కదా సార్, అది వేరు. అది వేసుకోవచ్చు. మీరు గాజులు వేసుకోవడం, మెడలో హారాలుగా వేసుకోవడం, వడ్డానంలో పెట్టుకోవడం, ముత్యాలు చెవులకు పెట్టుకోవడం ఇబ్బంది ఏం కాదు. వేళ్ళకి పెట్టుకునేది మాత్రం ఖచ్చితంగా మీ జాతక చక్రంలో మీ గ్రహాలతో కనెక్ట్ అవుతాయి అవి. ఎందుకంటే మనకు చూడండి హస్త సాముద్రికం, మనకి గురువు వేలు ఇక్కడ ఉండే రేఖలు, శని వేలు ఇక్కడ ఉండే రేఖలు, రవి వేలు ఇక్కడ ఉండే రేఖలు, ఇక్కడ ఉండే చిహ్నాలు, బుధుడు వేలు దీని కింద ఉండే చిహ్నాలు, కుజుడికి చంద్రుడికి సంబంధించిన శుక్రుడికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అక్కడ ఉండే చిహ్నాల వల్ల మనం చెప్తున్నాం ఇవి ఇట్లా జరుగుతుంది, వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని. అంటే ఏమిటి, దీనికి మనం ఏదైతే రత్న ధారణ చేస్తామో ఈ ఎనర్జీ కనెక్ట్ అవుతున్నారు అర్థం. అందులో పర్టికులర్గా పురుషులైతే కుడి చేయి, స్త్రీలైతే ఎడమ చేతి పెట్టుకోవాలి రత్నాలు ఎప్పుడైనా. ఎందుకంటే ఎడమ చేయి చూస్తాం హస్త సాముద్రికంలో, స్త్రీలకు కుడి చేయి చూడడం అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఫామ్ అవుతున్నాయి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ మనసు కొంచెం ఫీమేల్స్ అంటే ఎమోషనల్ గానే ఉంటాయి, ఎమోషన్సే కదా. మెన్ అంటే బ్రెయినీగా ఉంటాయి. మీకు ఆస్ట్రాలజీలో కూడా కర్మ స్థానం ఏది 10th హౌస్, మేషం ఇది పురుషుడు లగ్నం, తులా ఇది స్త్రీ ఆపోజిట్ అంతే కదా. ఇప్పుడు మేషం నుంచి తీసుకుంటే కర్మని జస్ట్ కర్మగా చూసుకుంటాడు 10th లార్డ్ సాటర్న్. తుల నుంచి తీసుకుంటే చంద్రుడు ఇస్ 10th హౌస్, అంటే అందుకే చూడండి ప్రతిదీ ఎమోషన్ గా తీసుకుంటుంది స్త్రీ. ఆడవాళ్ళు ఎప్పుడు ఎమోషనల్ గా ఆలోచిస్తారు, ఎమోషన్ కర్మ వాళ్ళది ఎప్పుడు కూడా అంటే మదర్లీ నేచర్. ఎగ్జాక్ట్లీ. మగవాళ్ళు ఎప్పుడు మైండ్ తో ఆలోచిస్తారు, ఓన్ చేసుకుంటారు. అందుకే చూడండి ఏ ఫీల్డ్ లో ఉన్నా స్త్రీని కనుక వాళ్ళు తీసుకుంటే వాళ్ళు వాళ్ళది కంపెనీ అన్నట్టుగా చేసుకుంటుంటారు. ఇల్లు వాళ్ళది అంటే ఓన్ చేసుకుంటారు ఎక్కువగా. బికాస్ ఆఫ్ 10th హౌస్ ఇస్ మూన్, న్యాచురల్ మదర్లీ నేచర్. మగవాడు ఎందుకు మరి ఓన్లీ మైండ్ తో కర్మగానే ఎందుకు చూస్తారంటే వాళ్ళకి 10th లార్డ్ సాటర్న్ కాబట్టి అలా చూస్తారు. ఎగ్జాక్ట్లీ. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా తెలియజేస్తారు. అమావాస్య రోజు పుట్టామే, లేకపోతే మా పిల్లలు పుట్టారే, అయ్యో ఇదేమైనా కీడాలి, ఇట్లా రకరకాలుగా అనుకుంటారు. కాదు, మా మూన్కి సంబంధించి మీరు బియ్యం దానం అన్నారు, ఫ్రీక్వెంట్ గా చేయడం చేస్తూ ఉండాలి. అమావాస్య నాడు లలిత చేసుకుంటుంటే, పితృదేవత ఆరాధన చేసుకుంటుంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది. అంతే, సింపుల్. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.